ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళని ముందు ఈ అమ్మాయిని రామలేము. ఏంటమ్మా నువ్వు చెప్పు, ఎట్లా నీ పేరేంటమ్మా? జ్ఞానం సార్. దగ్గర పెట్టుకోమ్మా. జ్ఞానం సార్. ఏమ్మా? జ్ఞానమ్మ. జ్ఞానమ్మ. ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి? ఎంతమంది మీ ఇంట్లో? సార్ మా ఇంట్లో 4 పిల్లలు సార్. మా భర్త ఏమో కూలి పని చేస్తున్నారు. పిల్లలు ఉన్నారా? పిల్లల భర్త ఇక్కడ ఉన్నారు. రండి నువ్వేనా? పిల్లలు కూడా తీసుకొని రా. ఇటు రండి. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇట్రా, ఈ పక్కన నిలబడుకో. మీ మిస్సెస్ పక్కన నిలబడుకో. డ్రమ్మా రండి. డ్రమ్మా రండి. నమస్తే సార్. నా పేరు జ్ఞానమ్మ. మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్. నాకు 4 పిల్లలు సార్. మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది. మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్. నేను నా పిల్లల్ని వేసుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్. అందుకని నాకు ఇల్లు వాకిలు లేదు సార్. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్. నేను నాకన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్. నాకు ఏదావో లేదు సార్. ఒకవేళ మా భర్తకు బాగలేకపోయినా ఊరి మీద అడుక్కొని తిని నా పిల్లకాయలను సాక్కుంటున్నాను సార్. నేను నాకు ఏ ఆధారం లేదు. నా భర్త ఒక్కడే చంపేసుకురావాలి, మా ఇల్లు గడవాలి సార్. ఆయన బాగాలేని పరిస్థితిలో నేను ఏ సహాయం చేయలేకున్నాను సార్. నా పిల్లకాయలు పెట్టుకుని ఉండాలి సార్. నేను ఏ పని చేయలేకున్నాను. ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ముందుకు రావట్లేదు సార్. మీకు అప్పు ఇస్తే మీకు ఇల్లు వాకిలి లేదు, మీరు ఏ రకంగా మాకు ఆ బాకీని తీరుస్తారని మాట్లాడుతున్నారు సార్. మేము ఇంతకాలం ఈ ఊరు కానీ పెట్టుకొని ఉన్నా మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు సార్. నా పిల్లకాయలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్. నేనట్టా చదువుకోలేదు సార్. నా పిల్లకాయలనన్నా నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా. ఇప్పుడు మీకు ఆస్తి ఏమైనా ఉందేమో? పొలం ఏమైనా ఉందా? నాకు పొలం లేదు సార్. ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, పక్కన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడిస్తాను. 4 పిల్లలు, 4 పిల్లలు సార్. భార్య భర్త. ఇల్లు లేదు, భూమి కూడా లేదు. యానాది కులం, ఎస్టీ కులం. ఒక్క నిమిషం ఉండమ్మా, నేను చెప్పింది చెప్పక్కర్లేదు, ఉండు. కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. వీళ్ళు సఫర్ అయ్యారు. ఆ పిల్లలు 4, 4కి 2 రోజులు పోయినాక ఆలోచనలు మారిపోతాయి. మేము ఇంతే, ఊర్లు తిరగాలి, ఏదో అడుక్కోవాలి, మా జీవితం కూడా ఇట్నే ఉండాలనే పరిస్థితికి వస్తారు. ఆ 4 ఆస్తిగా మనం ఆలోచించాలి. ఆ కుటుంబాన్ని, మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది, ఆదాయం పెంచచ్చు. కానీ ఆ 4 పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అందుకే నేను ఈరోజు దీన్ని ఒక బంగారు కుటుంబంగా, ఒక మార్గదర్శి. ఇప్పుడే లేమంటున్నా, తమ్ముడు నువ్వేం చేస్తావు చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు. నీకు ఒక ఐడియా ఉంది, నువ్వు ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టావు. ఇప్పుడు ఏం చేయగలుగుతావు, ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తావు? ఇల్లు అంటావా, నేను కట్టిస్తా, అది నా బాధ్యత. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది, ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది. నీళ్లు ఇస్తా, ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, టాయిలెట్ ఇస్తా, గ్యాస్ ఇస్తా, అన్ని వసతులు కల్పిస్తా. అది నా బాధ్యత. మీరు వాళ్ళని ఎట్లా పైకి తీసుకొస్తారో చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా ఇప్పుడు నేను కూడా అలాంటి వాడిని. చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే మా అమ్మ చాలా కష్టపడి నన్ను కూరగాయలు అమ్మించి చాలా కష్టపడిందని మేము డెవలప్ అయ్యాము. సో నాకు ఆ ప్రాబ్లం తెలుసు కొంచెంగా. ప్రధానంగా ఇప్పుడు ఉన్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే
అన్నింటికన్నా ముందు ఒక భరోసా కావాలి. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఒక భరోసా కావాలి. ఈ రాష్ట్రానికి పెద్ద భరోసా మన సీఎం సార్. ఈయన ద్వారా మాలాంటి చిన్న చిన్న వాళ్ళ సపోర్ట్ చేయడానికి మేము చాలా మంది ఉన్నాం. ఎస్పెషల్గా సార్ ఇందాక చెప్పారు, ఇంతకుముందు సార్ ఎప్పుడు విజన్ 2020 అనేవాళ్ళు. అప్పుడు మాకు తెలియదు, 98లో 99లో మాకు తెలియదు విజన్ 2020 అంటే. కానీ ఆ విజన్ 2020 డెవలప్మెంట్ ప్రవాహంలో చాలా మంది ముందుకెళ్లారు. అందులో నేను కూడా ఒక చిన్న బిందువుని. ఆ ఉపయోగాలు అక్కడ నేను ఉపయోగించుకుని అంతో ఎంతో వృద్ధి చెందిన తర్వాత డెఫినెట్గా నేను కూడా చేయాలనుకుని చాలా రోజులు అనుకుంటున్నాను. అందులో భాగంగానే నేను మర్రిపాడు మండలంలో సాహో ఫౌండేషన్ అని పేరెంట్స్ లేని మదర్ కానీ ఫాదర్ కానీ లేని పేరెంట్స్ని 190 మెంబర్స్ అన్ని స్కూల్స్ నుంచి, మర్రిపాడు మండలంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసి మేము ఆల్రెడీ చేస్తున్నాము. అయితే ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ టు ఒక భరోసా కావాలి. ఆ భరోసా తప్పకుండా నేను అవుతాను సార్. ఆ భరోసాది నెక్స్ట్ ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పథకాలు సార్ చెప్పినట్టు చాలా వస్తున్నా కూడా రావట్లేదు. రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలకి ఏమేమైనా వెతికి ఫస్ట్ మీకు కావాల్సినవన్నీ చేస్తాము. నెంబర్ 2 ఎడ్యుకేషన్. వాళ్ళకున్న ఒకే హోపు పైకి పోవడానికి కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈరోజు చాలా మంచి మోడల్ స్కూల్స్ కానీ కేజీబీ కస్తూర్బా స్కూల్ కానీ చాలా ఉన్నాయి. ఏం కావాలో అవన్నీ తీసుకొని ఫస్ట్ నేను ఎడ్యుకేషన్గా వాళ్ళ నలుగురికి నేను టేకప్ చేశాను సార్ ఇమ్మీడియట్గా. 2 పనులు చేయండి. నలుగురిని చూశాను, ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తా. పిల్లల నలుగురికి 4 లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తా. మీరు చేయాల్సింది ఆ పిల్లలకి ఇళ్ళు కట్టించే బాధ్యత అవన్నీ మేము చేసేస్తాం. మీరు అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికి ఏం చేస్తే ఆదాయం పెరుగుతుంది, నలుగురి పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని 2 యాడ్ చేసి ఏ విధంగా మీరు వాళ్ళ పైకి తీసుకొస్తారు నర్చర్ చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి అవసరమై చదివించి మీ పిల్లలు ఎట్లయితే పైకి వస్తారో ఈ పిల్లలను కూడా అదే మాదిరిగా పైకి తీసుకొచ్చి మీరు నిరూపించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అది చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈరోజు నుంచి ఆ కుటుంబాన్ని మిత్రుడు మీ పేరు నాగేశ్వరరావు వారు ఇప్పటి నుంచి కూడా తీసుకుంటారు. రేపటి నుంచి ఆ కుటుంబంతో కూర్చొని ఆలోచిస్తారు. ఆలోచించి ఆ కుటుంబాన్నే కాకుండా ఇంకా కొన్ని కుటుంబాలు తీసుకుంటారు. వారు కలెక్టర్తో మాట్లాడి ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత. కొంతమంది ఒక మండలమే తీసుకుంటామంటున్నారు. అంటే వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంతా, వాళ్ళు కూడా ఒక 150 కోట్లు 100 కోట్లు సిఎస్ఆర్ కడతారు. ఆ డబ్బులు ఖర్చు పెడతారు. 2 కూడా లింక్ చేసుకుంటారు. అలాంటి పారిశ్రామికవేత్తలకు సిఎస్ఆర్ ఉంది. అవసరానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. నేను మీ పిల్లలకి అందరికీ 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానమ్మా. మీ ఇద్దరికి ఇల్లు కట్టిస్తాం. ఏం చేయాలో చేసి కలెక్టర్ కూడా గైడ్ చేస్తారు. వారు కూడా పని కల్పిస్తారు. మీరు దాని మీద పని చేసుకొని నువ్వు బాగా పైకి రావాలి. పైకి వస్తానని అందరికీ చెప్పు. నేను ఇప్పుడు చేసిన దానివల్ల నీకు లాభం ఏంటి చెప్పు. మైక్ పెట్టుకో. నీకు చదువు లేదు కానీ ప్రపంచ జ్ఞానం ఉంది. అవును సార్. దాంతో మాట్లాడు సార్. నాకు ఇట్లా చేస్తే జన్మకి నేను ఈ పేరు మర్చిపోలేను సార్. నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ నాకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమొద్దమ్మా, నాగేశ్వరరావును వదిలిపెట్టద్దు. రేపటి నుంచి నీకు నా బిడ్డలు చదువుకుంటే ఫోన్ ఉంది కదా, సార్ ఆయన ఫోన్లో వస్తాడు. నువ్వేం వచ్చినా ఆయన్ని గైడ్ చేస్తాడు. రేపటి నుంచి నువ్వేం పని చేయాలో కూడా చెప్తాడు. పక్కోళ్ళు చెప్పింది నమ్మద్దు, ఆయన నమ్ము. నన్ను గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు పైకి రాకపోతే అప్పుడు నన్ను అడుగు. సరేనా? నమ్మకమేనా? మళ్ళా మా కుల పెద్ద చెప్పాడు, మాకు ఈ అలవాట్లు లేవు, నేను స్కూలుకు పంపాను. నమ్మకం కదా, చేస్తావు కదా. ఈ పిల్లల్ని బాగా చదివిస్తావు, అంతే కదా? ఓకే అమ్మా, వెరీ గుడ్. 1 లక్ష రూపాయలు ఇస్తాను. డిపాజిట్ కూడా చేసి పెట్టాను నలుగురికి. లేమ్మా లేమ్మా లేదా ఇల్లు కట్టిస్తాను. లేమా లే నేను చెప్పా కదా, ఇల్లు కట్టిస్తాను కదా. ఓకే అమ్మా, నేను కట్టిస్తాను. బా కూర్చో, నువ్వు కూర్చో. రమ్మ, మీరు కూర్చోండి. ఇట్రండి, అందరూ ఇట్రండి. రమ్మ, నువ్వు కూడా రా.
ఇక్కడ ఈ కుటుంబాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇదే ఫార్ములాలో అందరినీ డెవలప్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు బంగారు కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేపే మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరూ వేదిక పైన వస్తే వాళ్ళు ఒకసారి సన్మానం చేసి ఇంకొక మీటింగ్ కూడా ఉంది. మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ముందుకు రమ్మని కోరుతున్నాం. కలెక్టర్ వాళ్ళందరినీ పిలవండి పైకి. ఇది సార్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ రమ్మని తీసేయండి. ఎంటర్ప్రెన్యూర్ గా శ్రీమతి డాక్టర్ టి వసంత లక్ష్మి సార్, ఈవిడ రెడీమేడ్ గార్మెంట్ క్లస్టర్స్ ని నిర్వహిస్తున్నారు. నమస్తే సార్. ముందుగా మేడే రోజున మా అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగును తీసుకురావడానికి వచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నమస్సుమాంజలి సార్. అలాగే ఈ రోజున మాకు ఈ అవకాశం కల్పించారు సార్. మేము ముందుగా ఒక విషయం చెప్పాలి సార్. మీ ఇన్స్పిరేషన్తోనే మేము ఈ రోజున ఎంటర్ప్రినర్స్ అయ్యాం సార్. ఎందుకంటే మా చాలామంది చెప్తుంటారు, ఆడవాళ్ళు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళ భర్తలు సంపాదిస్తుంటారు కాబట్టి మీరు ఇంకేం చేయాల్సిన పని లేదని. నా భర్త ఒక డాక్టర్ సార్. నేను మన భువనేశ్వర్ మేడం గారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా సొంతంగా ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనం మెప్మా ద్వారా సార్ మహిళలందరికీ కూడా ఉపాధి కల్పన కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చాం సార్. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది సార్, నేనే సొంతంగా రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీ పెట్టాలని. దానికి 5 కోట్ల రూపాయలతో మొట్టమొదటి స్టార్ట్ చేశాను సార్ 2014లో. అప్పటి నుంచి అది అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత సార్ మేము ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసి మన మెప్మా ద్వారా ఎవరైతే మహిళలు ట్రైనింగ్లు పొందారో వాళ్ళందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా మార్చాం సార్. చిన్న చిన్న బొటీక్లు, టైలరింగ్ షాపులు అలా పెట్టుకుంటూ వచ్చాం సార్. దాని తర్వాత సార్ ఇప్పుడు సిఎఫ్సిని మేము తీసుకున్నాం సార్. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20% సార్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70%, మేము 10% పెట్టుకొని పూర్తిగా ఉమెన్తో చెందినటువంటి హొజైరీ అండ్ రెడీమేడ్ గార్మెంట్స్ క్లస్టర్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం సార్. 200 మంది సార్, 200 మంది మహిళలు కలిపి పెట్టుకున్నాం సార్. దాని ఇనాగ్రేషన్ కూడా మీరే చేయాలి సార్. తొందరలోనే దాన్ని కూడా ఇస్తాం సార్. మీ ద్వారానే మేము ముందుకెళ్లాలని, మీ ఆదర్శవంతులుగా మేము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. వీళ్ళకమ్మా వీళ్ళకి ఓకే. అలాగే సార్. చెంచు నరసింహరావు గారు మార్గదర్శి. సార్ తదుపరి డి చెంచు నరసింహరావు గారు సార్, వీరొక మార్గదర్శి. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, అలాగే విజయ్ చంద్ర గారు, సంగుబొట్ల నరసింహమూర్తి గారు, భాస్కర్ రెడ్డి గారు, శివప్రసాద్ నాయుడు గారు. విజయ్ చంద్ర ఉన్నారు సార్. సరే. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మార్గదర్శి కుటుంబాలను ప్రోత్సహించే దిశగా వారికి సన్మానం చేస్తున్నారు.
అలాగే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వారి చేత వాళ్ళు ప్రశంసిస్తారు. వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. వెళ్ళం. రండి. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన చిన్నారులను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారిని ఆశీర్వదిస్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి మనకు ఎంతో స్ఫూర్తినివ్వడానికి విచ్చేసిన మన ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే రాష్ట్ర మంత్రి వర్యులకు, ఉన్నతాధికారులకు, 50 మంది ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రప్పించి బిల్ గేట్స్ మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్, అందరికి చెరువైన హైటెక్ ముఖ్యమంత్రి, పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎం అంతా భేషు చంద్రబాబు అంటే, కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే